ఓకే. గోల్డ్‌లో ఈ పర్పుల్ జోన్ అనేది వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, ఆల్రెడీ ఈ జోన్‌ని నేను టెలిగ్రామ్‌లో అప్డేట్ చేస్తాను. ఈ జోన్ దగ్గరికొచ్చినప్పుడు నేను బయింగ్ ఆపర్చునిటీ చూస్తాను. ఎందుకంటే మార్కెట్ అనేది అప్ ట్రెండ్‌లో ఉంది. సో, నా స్టాప్ లాస్ వచ్చేసి దీని కింద పెట్టుకొని నెక్స్ట్ స్వింగ్ హై వరకు నేను టార్గెట్ పెట్టుకుంటాను. ఎంట్రీ అనేది ఇక్కడ తీసుకుంటాను. చూద్దాం ఏమైతుందో. ఓకే. మార్కెట్ అనేది నా ఎంట్రీ ఇచ్చింది. నేను 1:1 ఎప్పుడైతే వస్తుందో అప్పుడు 70% బుక్ చేసేసి మిగతా 30% కోసం టార్గెట్ వరకు వెయిట్ చేస్తాను. సో, ఇది అగ్రెసివ్ ఎంట్రీ తీసుకున్నాను. పర్పుల్ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే నేను అగ్రెసివ్ ఎంట్రీ తీసుకుంటాను. ఎందుకంటే అక్కడ నుంచి మ్యాక్సిమం 90% పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది మార్కెట్. ఒకసారి చూద్దాం మార్కెట్ ఏం చేస్తుందో. ఓకే. ఇక్కడ 70% నేను బుక్ చేసేసాను. ఎందుకంటే 1:1 ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఒకసారి మనం ప్రాఫిట్లోకి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మన ట్రేడ్ అనేది లాస్ట్లో క్లోజ్ అవ్వకూడదు. అందుకని నేను 1:1 రూల్ పాటిస్తాను. ఓకే, డన్. నా 30% కూడా స్టాప్ లాస్ హిట్ అయింది. 70% టార్గెట్ ఇచ్చేసింది. దట్స్ ఇట్. మరిన్ని ఇట్లాంటి వీడియోస్కి అందరూ ఫాలో అవ్వండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లాంటి ట్రేడింగ్ నేర్చుకున్నారంటే డిఎం చేయండి. 5th క్లాస్ స్టార్ట్ అవుతుంది. మీరు నేర్చుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు.